వాంకడేలో ఇంగ్లాండ్ పై 7 పరుగుల తేడాతో ఇండియా విజయం దక్కించుకొని గ్రాండ్ గా ఫైనల్స్ లోకి అడుగు పెట్టేసింది. అసలు ఈ మ్యాచ్ అయితే నరాలు తెగిపోయేలా జరిగిందనే చెప్పుకోవాలి. టీమిండియా 253 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ ఏమాత్రం తక్కువ లేకుండా 246 పరుగులు చేసి ఏమాత్రం ఇండియాకి విజయాన్ని అంత సులువుగా ఇవ్వలేదు. జాకోబ్ బెథెల్ ఇంగ్లాండ్ తరపున అద్భుతమైన బ్యాటింగ్ తో ఆల్మోస్ట్ 254 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఇంగ్లాండ్ గెలిచి అంత పని చేశాడు. జాకోబ్ బెథెల్ ఏమన్నా బ్యాటింగ్ చేశాడా భయ్యా? మొట్టమొదటిసారి టీ20 వరల్డ్ కప్ ఆడుతూ ఇండియా లాంటి స్ట్రాంగ్ టీం పై కేవలం 48 బంతుల్లోనే 218 స్ట్రైక్ రేట్ తో 105 పరుగులు చేసి తనదైన సత్తా చాటుకున్నాడు. ఇంగ్లాండ్ అయితే టాస్ గెలిచి బౌలింగ్ చేయడం వాళ్ళకి చాలా పెద్ద బ్యాక్ ఫైర్ అయిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే సెమీఫైనల్ లాంటి నాకౌట్ మ్యాచ్ లో ముందు బ్యాటింగ్ చేస్తే మ్యాచ్లు గెలవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఈ వేదికలో ఈ టీ20 వరల్డ్ కప్ లో 6 మ్యాచ్లు ఆడితే 6కి 6 మ్యాచ్లు మొదటి బ్యాటింగ్ చేసిన టీంలు గెలిచాయి. ఇంగ్లాండ్ అయితే ఖచ్చితంగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం చాలా పెద్ద బ్యాక్ ఫైర్ అయిందనే చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇంగ్లాండ్ కూడా ఈ చేజింగ్ లో చాలా దగ్గరికి వచ్చారంటే 100% వాళ్ళ బ్యాటింగ్ స్ట్రెంత్ అనే చెప్పుకోవచ్చు. జస్ప్రీత్ బుమ్రా వాట్ ఏ బౌలర్. అద్భుతమైన బౌలింగ్ తో టీమిండియా ఈ స్కోర్ ని డిఫెండింగ్ చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అందరు బౌలర్లు ఎక్స్పెన్సివ్ గా బౌలింగ్ చేస్తున్నా సరే బుమ్రా మాత్రం తనదైన స్టైల్లో డీసెంట్ ఎకానమీతో బౌలింగ్ చేశాడు. అండ్ అక్షర్ పటేల్ ఆన్ ద ఫీల్డ్ లో 2 కీలకమైన క్యాచ్లు అయితే తీసుకున్నాడు. ఒక క్యాచ్ అయితే వెనక్కి పరిగెడుతూ ఏకంగా 24 మీటర్ల డిస్టెన్స్ ని కవర్ చేస్తూ ఇంగ్లాండ్ కెప్టెన్ అయిన హ్యారీ బ్రూక్ ది అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లు ఎలా ఎక్స్పెన్సివ్ అయ్యారో ఇండియన్ బౌలర్లు కూడా ఆల్మోస్ట్ హార్దిక్ పాండ్యా అండ్ జస్ప్రీత్ బుమ్రా తప్ప మిగిలిన వాళ్ళందరూ 10+ ఎకానమీతోనే బౌలింగ్ చేశారు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తిని అయితే ఇంగ్లాండ్ బ్యాటర్లు ఉతికారేశారని చెప్పుకోవాలి. ఏకంగా 4 ఓవర్ల 64 పరుగులు వరుణ్ చక్రవర్తి ఇంగ్లాండ్ కి సమర్పించుకున్నాడు ఈ మ్యాచ్ లో. అయితే ఇక మన టీమిండియా బ్యాటింగ్ విషయానికి వస్తే సంజు శాంసన్ వాట్ ఏ టెరిఫిక్ నాక్. లాస్ట్ మ్యాచ్ లో ఏదైతే బ్యాటింగ్ చేశాడో అదే బ్యాటింగ్ ఇంటెంట్ తో ఈ మ్యాచ్ లో కేవలం 42 బంతుల్లోనే 89 పరుగులు చేసి ఒక సాలిడ్ బ్యాటింగ్ తో అదరగొట్టాడు. దీంతో బ్యాక్ టు బ్యాక్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచెస్ గా సంజు శాంసన్ నిలిచాడు. అండ్ అంతేకాదు అభిషేక్ శర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ మినహాయిస్తే మిగతా బ్యాటర్లు అందరూ చాలా మంచిగానే రాణించారు. ఎస్పెషల్లీ శివం దుబే అప్ టు ద ఆర్డర్ లో బ్యాటింగ్ కి వచ్చి కేవలం 25 బంతుల్లోనే 43 పరుగులు చేసి అద్భుతమైన నాక్ తో అదరగొట్టాడు. ఇక మనం మాట్లాడుకోవాల్సింది ఇంగ్లాండ్ బౌలర్ల పర్ఫార్మెన్స్. ఈ సెమీఫైనల్ నాకౌట్ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకొని ఇంత మంచి ఇంపాక్ట్ అయితే బౌలింగ్ లో చూపించలేకపోయింది ఇంగ్లాండ్. 6 బౌలర్లు బౌలింగ్ చేస్తే ప్రతి ఒక్క బౌలర్ కూడా 10+ ఎకానమీతోనే బౌలింగ్ చేశారు. ఇంగ్లాండ్ ప్రీమియం బౌలర్ అయిన జోఫ్రా ఆర్చర్ 61 పరుగులు సమర్పించుకున్నాడు. శామ్ కరణ్ కూడా 50+ రన్స్ ని సమర్పించుకున్నాడు. మిగతా బౌలర్లు కూడా అంత మంచిగా అయితే రాణించలేకపోయారనే చెప్పుకోవచ్చు. బట్ ఈ మ్యాచ్ లో అయితే ఇంగ్లాండ్ బౌలర్లు వరస్ట్ గా బౌలింగ్ చేశారని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎనీవేస్ వీడియోలోకి వెళ్లే కొద్ది డీప్ గా డిస్కస్ చేసుకుందాం. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ అయితే ముందుగా బౌలింగ్ ఎంచుకుని బరిలోకి దిగింది. మనం అనుకున్నట్టు ఈ రెండు టీంలు ఆల్మోస్ట్ సేమ్ ప్లేయింగ్ లెవెన్ తో బరిలోకి దిగాయి. ఇంగ్లాండ్ అయితే ఒక మార్పుతో బరిలోకి దిగింది. రెహాన్ అహ్మద్ ప్లేస్ లో జమీ ఓవర్టన్ రావడం జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో ఇరు జట్లకి కూడా టాస్ గెలిస్తే ఏది రావాలనుకున్నారో అదే వచ్చింది. ఇండియాకి బ్యాటింగ్ అండ్ ఇంగ్లాండ్ కి బౌలింగ్ వచ్చింది. ముందుగా బ్యాటింగ్ కి వచ్చిన టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్ 3వ బంతికి బౌండరీ కొట్టి టీమిండియా స్కోర్ కార్డ్ ని ఓపెన్ చేశాడు. నెక్స్ట్ బాల్ ఫైన్ లెగ్ వైపు 6 తో బాల్ ని బౌండరీ బయటికి పంపించాడు. మొదటి ఓవర్ లో టీమిండియా 12 పరుగులు చేసింది. మనకి తెలిసిందే ఈ టోర్నమెంట్ లో అభిషేక్ శర్మ ఆఫ్ స్పిన్నర్లకి స్ట్రగుల్ అవుతున్నాడని. దానికి తగినట్టే హ్యారీ బ్రూక్ విల్ జాక్స్ ని 2వ ఓవర్ లోనే ఇంట్రొడ్యూస్ చేశాడు. మరి అభిషేక్ శర్మ మాత్రం విల్ జాక్స్ ఓవర్ లోనే మొదటి బంతికే బౌండరీ సంపాదించాడు. అభిషేక్ శర్మ ఇదే ఓవర్ లో 5వ బంతికి మళ్ళీ బౌండరీ వైపు పంపాడు బంతిని. అయితే ఈ ఓవర్ చివరి బంతిలో మళ్ళీ ఒక పెద్ద షాట్ కి ఆడగా నేరుగా ఉన్న ఫిల్సాల్ట్ కి క్యాచ్ ఇచ్చి ఈ టోర్నమెంట్ లో 4వసారి ఆఫ్ స్పిన్నర్ కి అవుట్ అయ్యాడు అభిషేక్ శర్మ. ఈ షాట్ అయితే ఆడవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఓవర్ లో 8 పరుగులు వచ్చాయి కాబట్టి చిన్నగా ఈ ఓవర్ ని సీ ఆఫ్ చేస్తుంటే చాలా బాగుండేది. బట్ అభిషేక్ శర్మ మాత్రం ఛాన్స్ తీసుకున్నాడు. ఇదైతే ఇంగ్లాండ్ కి అడ్వాంటేజ్ గా మారిందనే చెప్పుకోవచ్చు. 3వ ఓవర్ లో సంజు శాంసన్ జోఫ్రా ఆర్చర్ ని మరోసారి ఉతికారేశాడు. ఏకంగా ఈ ఓవర్ లో 14 పరుగులు చేశాడు. అఫ్ కోర్స్ మొదటి బంతిలో సంజు శాంసన్ బౌండరీ కొట్టాడు. 2వ బంతిలో హ్యారీ బ్రూక్ కి క్యాచ్ అనేది వెళ్ళింది. బట్ ఆ క్యాచ్ అయితే హ్యారీ బ్రూక్ డ్రాప్ చేయడం జరిగింది. దానికి మూల్యంగా జోఫ్రా ఆర్చర్ ఓవర్ లో మిగిలి ఉన్న బాల్ లో 10 పరుగులు చేసి పడేశాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ లో 84 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా కూడా నిలిచాడు. 4 ఓవర్లు విల్ జాక్స్ అండ్ ఆర్చర్లు చేస్తే 5వ ఓవర్లకి జమీ ఓవర్టన్ ఇంట్రడ్యూస్ చేశాడు ఇంగ్లాండ్ కెప్టెన్. ఈ మూవ్ అయితే ఇంగ్లాండ్ కి అంత మంచిగా కలిసేమీ రాలేదు. జమీ ఓవర్టన్ కూడా ఈ ఓవర్ లో 10 రన్స్ సమర్పించుకున్నాడు. పవర్ ప్లే లోనే శామ్ కరణ్ అటాక్ లోకి రావడం అయితే మనం చూసాం. మరి 2వ బాల్ లోనే సంజు శాంసన్ స్లో బాల్ కి
కి మంచి గిఫ్ట్ అయితే శామ్ కరణ్ కి ఇచ్చాడు. ఇన్ఫాక్ట్ నెక్స్ట్ బాల్ ని కూడా బౌండరీకి పంపాడు సంజు శాంసన్. పవర్ ప్లే ముగిసేసరికి టీమిండియా 11.17 రన్ రేట్ తో ఒక వికెట్ నష్టానికి టీమిండియా 67 పరుగులు చేసింది. ఈ పవర్ ప్లే లో అయితే టీమిండియా ఇంగ్లాండ్ పై డామినెన్స్ ఇంటెంట్ తో చాలా ముందుందని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇంగ్లాండ్ డేంజరస్ బ్యాటర్ అయిన అభిషేక్ శర్మ వికెట్ కూడా పడగొట్టారు. పవర్ ప్లే ముగిసిన వెంటనే ఇంగ్లాండ్ టాప్ స్పిన్నర్ అయిన ఆదిల్ రషీద్ బౌలింగ్ లోకి వచ్చాడు. బట్ సంజు శాంసన్ మొదటి బంతికే బౌండరీ కొట్టి ఆదిల్ రషీద్ కి వెల్కమ్ చెప్పాడు. ఈ ఓవర్ లో అయితే ఆదిల్ రషీద్ కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి రన్ రేట్ ని కొద్దిగా కట్టడి చేశాడని చెప్పుకోవచ్చు. బట్ నెక్స్ట్ డాసన్ వేసిన ఓవర్ లో సంజు శాంసన్ అండ్ ఇషాన్ కిషన్ కలిసి 19 పరుగులు చేసి అమాంతంగా నెట్ రన్ రేట్ ని యాక్సలరేట్ చేసి పడేశారు. అఫ్ కోర్స్ ఇదే ఓవర్ లో సంజు శాంసన్ అద్భుతమైన 6 తో 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక్కడ నుంచి పూర్తిగా ఇండియా వైపు ఒక్కసారిగా మొమెంటం షిఫ్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ నెక్స్ట్ శామ్ కరణ్ ఓవర్ లో 20 పరుగులతో చెలరేగిపోయారు ఇండియన్ బ్యాటర్లు. 10వ ఓవర్ లో మరోసారి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లపై ఆదిల్ రషీద్ ఆధిపత్యం చెలాయించాడు. ఇషాన్ కిషన్ 39 పరుగులతో గ్రీజ్ లో సెట్ అయ్యాడు. బట్ 10వ ఓవర్ లో బౌండరీ తర్వాత ఇషాన్ కిషన్ ని పెద్ద షాట్ కి ఇన్వైట్ చేశాడు ఆదిల్ రషీద్. దానికి రిసీవ్ అయిన ఇషాన్ కిషన్ పెవిలియన్ కి వెళ్ళక తప్పలేదు. 97 పరుగుల వద్ద భాగస్వామ్యాన్ని అయితే ఆదిల్ రషీద్ బ్రేక్ చేయడం జరిగింది. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు కూడా జరిగాయి. ఆదిల్ రషీద్ బౌలింగ్ చేస్తున్నాడని సూర్యకుమార్ యాదవ్ నంబర్ 4 లో బ్యాటింగ్ కి రాకుండా శివం దుబేని అప్ టు ద ఆర్డర్ లోకి ప్రమోట్ చేయడం జరిగింది. శివం దుబే మూవ్ అయితే ఇండియాకి కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. ఆదిల్ రషీద్ ని శివం దుబే 12వ ఓవర్ లో ఉతికారేశాడు. మరి ఇంగ్లాండ్ కెప్టెన్ అయితే 13వ ఓవర్ లో చిన్న గ్యాంబుల్ తీసుకున్నాడు. శివం దుబే షార్ట్ బాల్ కి తలబడతాడని తెలిసి వెంటనే ఇంగ్లాండ్ కెప్టెన్ జోఫ్రా ఆర్చర్ ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడు. మరి ఈ ఓవర్ లో స్మార్ట్ గా శివం దుబే సింగిల్ తీసి సంజు శాంసన్ కి స్ట్రైక్ ఇచ్చాడు. నెక్స్ట్ బాల్ కే సంజు శాంసన్ జోఫ్రా ఆర్చర్ ఓవర్ లో 6 తో అదరగొట్టాడు. అంతేకాదు బ్యాక్ టు బ్యాక్ 6లు చేసి ఎక్స్పెన్సివ్ గా మార్చాడు ఈ ఓవర్ ని. 14వ ఓవర్ లో ఇంగ్లాండ్ లైనప్ లో ఎస్పెషల్ ఈ టోర్నమెంట్ లో టాప్ ప్లేయర్ అయిన విల్ జాక్స్ ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడు ఇంగ్లాండ్ కెప్టెన్. దీంతో వేసిన మొదటి బంతులోనే సెట్ అయిన సంజు శాంసన్ 84 పరుగుల వద్ద పెవిలియన్ కి పంపాడు సంజు శాంసన్ ని. సంజు శాంసన్ వాట్ ఏ బ్యాటింగ్! తన అద్భుతమైన బ్యాటింగ్ తో ఈ టోర్నమెంట్ లో బ్యాక్ టు బ్యాక్ టాప్ సెంచరీతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్ లో ఏకంగా 212 స్ట్రైక్ రేట్ తో 42 బంతుల్లో 89 పరుగులు చేసి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ లో వెన్నుముకలా నిలబడ్డాడు. మరి విల్ జాక్స్ కి కూడా క్రెడిట్ ఇవ్వాలి. ఒక రైట్ హ్యాండ్ బ్యాటర్ ని ఆఫ్ స్పిన్నర్ అవుట్ చేయడం అంటే చాలా కష్టమే. బట్ అది విల్ జాక్స్ చేసి చూపించాడు. ఎప్పుడైతే సంజు శాంసన్ వికెట్ పడిందో మిడిల్ ఓవర్స్ లో అప్పటి నుంచి ఇంగ్లాండ్ అయితే కొంచెం కంబ్యాక్ చేశారని చెప్పుకోవాలి. బట్ శామ్ కరణ్ వేసిన 15వ ఓవర్ లో మంచిగా రాణించాడు అనుకునే లోపే ఒక బౌండరీ ఇచ్చి 10 పరుగుల ఓవర్ గా మార్చుకున్నాడు. 16వ ఓవర్ లో ఆదిల్ రషీద్ మొదటి 3 బాల్స్ లో 13 పరుగులు ఇచ్చాడు. బట్ సూర్య 6 చేసిన నెక్స్ట్ బాల్ కే సూర్యకుమార్ ని పెవిలియన్ కి పంపాడు ఆదిల్ రషీద్. 17వ ఓవర్ లో జెమీ ఓవర్టన్ పై హార్దిక్ పాండ్యా అయితే విరుచుకు పడ్డాడనే చెప్పాలి. ఏకంగా 3 4లు చేసి ఎక్స్పెన్సివ్ ఓవర్ గా మార్చాడు. 18వ ఓవర్ లో అయితే శామ్ కరణ్ ని మొదటి బంతికే 6 తో ఇన్వైట్ చేశాడు శివం దుబే. 2వ బాల్ కి లెగ్ బైస్ తో సింగిల్ తీసుకున్నాడు. ఇక్కడ ఇంగ్లాండ్ రివ్యూ కి అపీల్ చేయడంతో కాస్త మొమెంటం అయితే ఇండియాకి బ్రేక్ అయిందని చెప్పుకోవాలి. ఆ నెక్స్ట్ బాలే శివం దుబే రన్అట్ ద్వారా పెవిలియన్ కి వెళ్ళక తప్పలేదు. ఇక్కడైతే హార్దిక్ పాండ్యా అండ్ శివం దుబేల మధ్య మిస్కమ్యూనికేషన్ వల్ల వికెట్ అయితే చేతులారా కోల్పోయారని చెప్పుకోవాలి. నెక్స్ట్ బాల్ లోనే హార్దిక్ పాండ్యా ఓ బిగ్ షాట్ కి ఆడగా లాంగ్ ఆన్ లో మరో క్యాచ్ డ్రాప్ చేయడం జరిగింది. తిలక్ వర్మ గ్రీజ్ లోకి వచ్చి 7 బంతుల్లో 21 పరుగులు చేసి ఒక చిన్న కామియో అయితే చూపించాడు. జోఫ్రా ఆర్చర్ అయితే 3 6లు ఇచ్చిన తర్వాత అదే ఓవర్ లో తిలక్ ని పెవిలియన్ కి పంపాడు. చివరి ఓవర్ లో హార్దిక్ పాండ్యా 2 6లతో స్టేడియం ని మోత మోగించాడు. హార్దిక్ పాండ్యా రన్అట్ ద్వారా పెవిలియన్ కి వెళ్లడంతో ఇక ఫైనల్లీ అక్షర్ పటేల్ లాస్ట్ బాల్ ఫేస్ చేశాడు. టీమిండియా అయితే ఇన్నింగ్స్ ముగిసేసరికి 253 పరుగుల భారీ లక్ష్యాన్ని చేసి 254 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ కి ఇచ్చి బ్యాటింగ్ కి ఆహ్వానించింది. 254 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి వచ్చిన ఫిల్ సాల్టన్, జాస్ బట్లర్లు మొదటగా సాల్ట్ బ్యాట్ తో బౌండరీ రావడం చూసాం. మొదటి ఓవర్ లో హర్షదీప్ సింగ్ 13 పరుగులు సమర్పించుకున్నా సరే 2వ ఓవర్ లో హార్దిక్ పాండ్యా సాల్ట్ కి వేసిన మొదటి బంతికే వికెట్ పడగొట్టాడు. మరోసారి ఇంగ్లాండ్ ఓపెనర్లు అయితే స్ట్రగుల్ కంటిన్యూ అయింది. హార్దిక్ పాండ్యా వేసిన 2వ ఓవర్ లో కేవలం 1 రన్ మాత్రమే ఇచ్చి కీలకమైన వికెట్ అందించాడు. బూమ్రా ఎందుకు వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్ అని మళ్ళీ ప్రూవ్ చేశాడు. 5వ ఓవర్ లో వచ్చి రాగానే ఇన్ఫార్మ్ బ్యాటర్ అయిన హ్యారీ బ్రూక్ వికెట్ పడగొట్టి టీమిండియాకి సెకండ్ బ్రేక్ తో అందించాడు. అక్షర్ పటేల్ బౌండరీ వద్ద పట్టిన క్యాచ్ అయితే మామూలు క్యాచ్ అయితే కాదు. ఎందుకంటే వెనుక వైపు పరిగెడుతూ ఆల్మోస్ట్ 24 మీటర్ల డిస్టెన్స్ ని కవర్ చేస్తూ
సూపర్ క్యాచ్ అయితే పట్టాడు. ఈ వికెట్ కి అయితే 100% అక్షర్ పటేల్ కి క్రెడిట్ ఇవ్వాల్సిందే. పవర్ ప్లే లో ఎప్పట్లాగానే వరుణ్ చక్రవర్తిని 6వ ఓవర్ లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీసుకొచ్చాడు. బట్ జాకోబ్ బెత్తల్ మాత్రం వరుణ్ చక్రవర్తిపై హ్యాట్రిక్ సిక్స్లతో విరుచుకుపడ్డాడు. నెక్స్ట్ బాల్ కి సింగిల్ తీసి బట్లర్ కి స్ట్రైక్ ఇచ్చాడు. 5వ బాల్ లో మాత్రం బట్లర్ ని క్లీన్ బౌల్ చేసి పడేశాడు వరుణ్ చక్రవర్తి. దీంతో టీమిండియాకి పవర్ ప్లే లోనే 3వ వికెట్ ని అందించాడు వరుణ్ చక్రవర్తి. పవర్ ప్లే ముగిసేసరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 68 పరుగులు ఇచ్చి అప్పర్ హ్యాండ్ సంపాదించింది. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలు ఈ మ్యాచ్ లో వేసిన మొదటి ఓవర్ లోనే వికెట్లు అందించారు టీమిండియాకి. అక్షర్ పటేల్ అయితే బ్యాంటన్ మొదటి బంతికే 6 తో వెల్కమ్ చేశాడు. జాకోబ్ బెత్తల్ వాట్ ఏ టెరిఫిక్ బ్యాటింగ్. గ్రిజ్ లోకి వచ్చి రాగానే 6లతో స్కోర్ కార్డ్ ని అలా ముందుకు తీసుకొచ్చాడు. అక్షర్ పటేల్ ఓవర్ లో బ్యాంటన్ బ్యాక్ టు బ్యాక్ 6లతో అదరగొడితే అక్షర్ పటేల్ బ్యాంటన్ ని క్లీన్ బౌల్ చేసి పడేశాడు. దీంతో ఇంగ్లాండ్ 95 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి డీప్ ట్రబుల్ లోకి వెళ్లిపోయింది. అక్షర్ పటేల్ వేసిన 10వ ఓవర్ లో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి రన్ రేట్ ని కొద్దిగా కంట్రోల్ లోకి తీసుకొచ్చాడు. బట్ జాకోబ్ బెత్తల్ మాత్రం ఒక ఎండ్ లో పాతుకుపోయి ఇంగ్లాండ్ లో గేమ్ లో ఉంచాడు. ఇన్ఫాక్ట్ సూపర్ ఫాస్ట్ గా 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ఒక మైండ్ బ్లోయింగ్ నాక్ తో అదరగొడుతున్నాడు. అంతేకాదు జాకోబ్ బెత్తల్ తర్వాత ఇంకా ఫాస్ట్ గా 254 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి ఆల్మోస్ట్ దగ్గరికి తీసుకొచ్చాడు. ముందే చెప్పుకున్నాం జాకోబ్ బెత్తల్ కేవలం 48 బంతుల్లోనే 105 పరుగులు చేశాడని. అయితే ఈ మ్యాచ్ లో మాత్రం బుమ్రా అద్భుతమైన బౌలింగ్ తో 4 ఓవర్ లో 33 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. అండ్ అంతేకాదు వాంకడే లాంటి ప్యూర్ బ్యాటింగ్ పిచ్ లో 8.25 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. 18వ ఓవర్ లో బుమ్రా ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా వేశాడనే చెప్పుకోవాలి. హార్దిక్ పాండ్యా కూడా ఒక మైండ్ బ్లోయింగ్ స్పెల్స్ వేశాడనే చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ 19th ఓవర్ చాలా అద్భుతంగా రాణించి చివరి ఓవర్ లో 30 పరుగుల టార్గెట్ ని మిగిల్చాడు. లాస్ట్ ఓవర్ లో శివన్ దుబే మంచిగా రాణించి టీమిండియాని గెలిపించాడు. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఓవర్ లో జాకోబ్ బెత్తల్ కూడా రన్ అవుట్ అయ్యాడు కాబట్టి జోఫ్రా ఆర్చర్ బ్యాటింగ్ వచ్చి 6లతో అదరగొట్టాడు. మరి మన టీమిండియా ఫైనల్లీ ఈ మ్యాచ్ లో 7 పరుగుల తేడాతో విజయం దక్కించుకుంది. ఈ మ్యాచ్ లో మీకు ఎవరు పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు మన టీమిండియా న్యూజిలాండ్ తో మార్చి 8వ తేదీన ఆదివారం నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఫైనల్స్ లో తలబడబోతున్నారు. మరి ఈ మ్యాచ్ కి సంబంధించిన ప్రివ్యూ అండ్ హైలైట్స్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో అందరికన్నా మీకే ముందు రావాలంటే పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి. కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.